ఐటమ్ సాంగ్స్ చెయ్యనంటూ భీష్మించు కూర్చున్న అనసూయ అప్పట్లో అత్తారింటికి దారేదిలోని ఓరి దేవుడా దేవుడా పాట చేయడానికి ససేమిరా అనేసింది. మరి విన్నర్ సినిమాలో సాంగ్ ఎందుకు చేస్తుందో తెలుసా? ఐటమ్ సాంగ్ అంటూ ఆఫర్ ఇస్తే అనసూయ తప్పించుకుని తిరిగిందట. తాను ఈ పాట చేయగలనా, మెప్పించగలనా అంటూ దర్శకుడు గోపీచంద్ మల్నేనితో అనేదట. అయితే ఒకసారి పాట లిరిక్స్ చూడమంటూ పేపర్స్ ఆమె చేతిలో పెట్టారట. బర్గర్ బుగ్గల బ్యూటీ శాంపిల్స్ కుళ్ళుకుంటాయంట సిమ్లా యాపిల్స్ లాంటి లైన్స్ చూసి అనసూయ ఫ్లాట్ అయిపోయిందట. ఈ పాట చేస్తున్నాను అంటూ అప్పటికప్పుడే కమిట్ అయిపోయిందట. అమ్మాయిలు పొగడ్తలకి పడిపోతారని, తన అందాల్ని అలా పొగుడుతూ పాట రాస్తే కాదని ఎలా చెప్తానని అనసూయ అడుగుతోంది. ఇకపోతే ఐటమ్ పాటలంటూ వాటిని చీప్గా చూడొద్దని, స్పెషల్ సాంగ్స్ అనమంటోంది. ఐటమ్ అంటే వస్తువు అని, తామేమీ వస్తువులం కాదని ఘాటుగా చెప్పింది. ఇక మీదట ఇలాంటి పాటలు కంటిన్యూ చేస్తావా అని అడిగితే ఈ పాటకు వచ్చే స్పందనని బట్టి, వచ్చిన ఆఫర్ని బట్టి డిసైడ్ చేసుకుంటాను అంటోంది. కేవలం అనసూయ డాన్స్ మాత్రమే చేస్తే సరిపోదని ఈ పాట మరో యాంకర్ సుమతో పాడించిన సంగతి తెలిసిందే. బాత్రూమ్ సింగర్కి ప్రమోషన్ ఇచ్చారంటూ తమన్కి సుమ కృతజ్ఞతలు కూడా చెప్పింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.